హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది ఆలుతో ఉల్లిపాయ వేసి జీడిపప్పు గ్రేవీ కర్రీ అండి. ఆలుగడ్డ ఒక్కటే వేసాను, అంటే ఇంట్లో వరకే కదా అని ఒక్క ఆలుగడ్డ వేసాను పెద్దది. ఇది హాఫ్ బాయిల్ చేశానండి, 50% బాయిల్ చేశాను, ఏం వేయకుండా చేశాను. 2 ఉల్లిపాయలు, టమాటా ప్యూరీ 2 టమాటాలు, దీంట్లో ఎండు కొబ్బరి జీడిపప్పు వేసి పచ్చిదే గ్రైండ్ చేశానండి. కొత్తిమీర, ముందు జీలకర్ర నూనె కరివేపాకు వేసుకోవాలి, కొంచెం నెయ్యి, నూనె అండి, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు. దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం చిన్న చిన్న ముక్కలు వేసారండి తొక్కకుండా. జీలకర్ర ధనియాల పొడి కూడా వేస్తానండి. ఇంతేనండి, చేయడం చూపిస్తున్నాను. సింపుల్గా చేసేవండి. ఆ వెల్లుల్లిపాయలు అవన్నీ వేయకుండా చేసేది ఇవ్వండి. కొంచెం నూనె ఎక్కువ వేయాలి కదా గ్రేవీ కర్రీ. ధనియాలు జీలకర్ర పొడి ఉంది, అది వేస్తాను, అది మీకు చూపించలేదు. ఇది కాగంగానే జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయంగానే నేను హాఫ్ బాయిల్ అయినాయి కాబట్టి మిగతావి ఇక్కడ బాయిల్ అయితే ఊరికే ఇంట్లో వరకే చేస్తున్నానండి, ఊరికే చూపించాను. ఇది దాంట్లో కూడా బాగుంటుంది, చోలే మసాలాలో కూడా బాగుంటుంది ఆ మసాలా పౌడర్ వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక్కటే పచ్చిమిరకాయ చీల్చేసానండి. కారం, కొంచెం కారం వేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వేగాలండి. కొంచెం ఉప్పు చల్లుగా తొందరగా మగ్గిపోయి, కొంచెమే చల్లానండి, కూరకు చివరిలో వేద్దాం. ఇది మగ్గిన తర్వాత చూపిస్తాం. ఇవన్నీ వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. కొంచెం వేగినాయి కదా, అల్లం వెల్లుల్లి కూడా దీంట్లోనే వేసుకోవాలి. దీంట్లో గ్రేవీ గ్రైండ్ చేసి వేసినా వేసుకోవచ్చు, నేను గ్రైండ్ చేయకుండా ఇలా వేస్తున్నాను. కొంచెం పట్టినట్టు ఉంటుంది, ఆ స్మెల్ అంత పెద్ద ఇష్టపడరు మా ఇంట్లో, అందుకని ఇట్లా వేస్తున్నాను. మేము ఎక్కువ అల్లం వెల్లుల్లి తినాం అసలు. అందుకని ఇలా వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు అది గ్రేవీ 1 స్పూన్ వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసింది అయితే 1 స్పూన్ వేసుకోండి, ఫ్రెష్ది వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఉడకంగా ఇదిగోండి ఉడికింది. ఇప్పుడు మనం ఆలుగడ్డలు 50% ఉడికినాయి కదండి, టమాటా ప్యూరీ వేసుకున్నాం. కొంచెం పసుపు, కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి, కావాలంటే వేసుకున్నాం. కారం వేసుకున్నామండి. జీలకర్ర ధనియాల పొడి అండి, మంచిదేను, వేయించి అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకుందాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచి మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడు ఎండు కొబ్బరిను జీడిపప్పు వేసుకుందాం అండి. ఇవ్వండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ప్యూరీ పోసుకున్నామండి. అదే జీడిపప్పు, ఎండు కొబ్బరి జీడిపప్పు వేసుకుని పచ్చివే గ్రైండ్ చేసుకున్నాను, అది వేసుకున్నాం. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది పల్లీది కూడా వేసుకోవచ్చు, ఈసారి అది చూపిస్తాను మీకు. అన్నీ వేసేసుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ ఇలానే ఉప్పు చూసుకొని తర్వాత వేసుకోవచ్చండి. ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందో, స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. దగ్గరకు వచ్చేస్తాం. జీడిపప్పు కొబ్బరి రెండు దగ్గరికే వచ్చేస్తాయి కదండి.
ఆలుగడ్డ ఎక్కువ వేసుకోపోయినా ఆలుగడ్డ ప్లేస్లో ఇంకా ఏవైనా వేసుకోవచ్చు, అట్లా బాగుంటుంది కూర. ఆలుగడ్డ తినొద్దు అనుకున్న వాళ్ళు క్యాప్సికము, అంతేనండి. ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఊరికే ప్లెయినే కాకుండా ఇలా కొత్తిమీర వేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఆలుగడ్డతో కలిసిన జీడిపప్పు గ్రేవీ కర్రీ అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సింపుల్గా చేసుకునేది చూసుకోండి. టమాటా ముక్కలు చేసి వేసినా బాగుంటుంది. ఇలా వేస్తే ఇది టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. వేసుకునేవాళ్ళు, అది నేను వేయలేదు. జీలకర్ర ధనియాల పొడి వేసాను. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.